సంగీత సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని రీడింగ్ రూమ్లో గుర్రం జాషువా కవిత్వం మానవీయ దృక్కోణం అనే అంశంపై కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత అధ్యాపకురాలు కాటూరి కుసుమకుమారి వక్త డాక్టర్ బ్రహ్మానందరెడ్డి పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమ నిర్వాహకులు చేతన సంస్థ కార్యదర్శి గిరీశం, తెలుగు సమాఖ్య జోనల్ కోఆర్డినేటర్ నలుబోలు బలరామయ్య నాయుడు, విశ్రాంత సోషల్ వెల్ఫేర్ అధికారి ఖాసిం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుర్రం జాషువా కవిత్వంపై పలు విషయాలను బోధించారు. క్రమంలో గంగిశెట్టి శివకుమార్, సింగంశెట్టి మురళి, కృష్ణ, బొగ్గవరపు రాధాకృష్ణ, వెంకటేష్, ప్రసాద్, బాలు, మురళి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఆత్మీయ అతిథికి ముఖ్య అతిథికి చేతన సంస్థ ఆత్మీయ సన్మానం నిర్వహించారు. జాషువా గారి అభిమానం అంటే మామూలు గారు అంత అభిమానం దగ్గరికి వచ్చారంటే మీకు శతకోటి వందనాలు. నాకు ప్రాక్టికల్గా కార్యక్రమాలు ఎక్కువ చేసేదాన్ని. ఈ పద్యాలు ఇవన్నీ రచనలన్నీ మా వారు ప్రదీప్ కుట్టి గారిని, ఆయన ఇప్పుడు చదువుతూ పద్యాలు చెప్తూ ఉండేవాడు. ఆయన కేరళలో ఉన్నారు ప్రస్తుతం. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరారు. నాకు వాళ్ళ భావాలు ఇష్టం. జాషువా గారి భావాలు సమానం, మనుషుల్లో లేనిది పొరవడినది సమానం. ఒక కులమో మతమో పేరు పెట్టి అడ్డుకోవడంగా పెట్టుకుని మనం ఒకరికొకరు దూరంగా అవుతున్నాం. ఆయన చెప్పింది ఏంటి, అందరం అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా ఆత్మగౌరవంతో బ్రతుకుదాం. సామాజిక వేత్త, ఒక సోషలిస్టిక్ ఐడియాలజీ, ఇంకా చెప్పాలంటే ఒక గొప్ప మహానది ఎంతైతే ఉంటుందో అంతకు మించి అలాంటి వాళ్ళు కొద్ది మంది ఉంటారు. ఎందరో త్యాగాలు చేస్తుంది, ఎందరో సామాజిక విలువలు ఎన్నో చెప్పారు. కానీ వాళ్ళందరిలో చెప్పుకుంటే మహామేధావి సామాజిక కార్యకర్త జాషువా గారు ఇంకొక 200 సంవత్సరాలు కూడా, ఇంకొక 2000 సంవత్సరాలు కూడా ఆయన మనలో ఉంటారు. ఎందుకంటే మనం మారాలి, మనం మారనంత వరకు ఆయన మనల్ని చూస్తూనే ఉంటారు. ముందు 2600 సంవత్సరాల నాటి బుద్ధుడిని మనం ఇంకా ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాము. ఆయన చెప్పిన విషయాలు బాగున్నాయి. ఆ విషయాలు మనం అందరికీ చేర్చాలి అనే ఉద్దేశంతో అలాంటి వాళ్ళు ఎందరో పుట్టారు, ఎందరో కనుమరుగయ్యారు. కానీ వాళ్ళ యొక్క ఆలోచనల ఆశయాలు మనలో కొనసాగాలి. రాబోయే తరాలకు కూడా మనము అందించాలి. అది మన బాధ్యత. మనము సమాజానికి ఆస్తిగా ఉన్నామా, అప్పుగా ఉన్నామా? కొండంత ఆస్తి జాషువా గారు. మనం కనీసం ఇసుమంత ఆస్తిగా మిగిలిపోతా. ఆయన చనిపోయి సుమారు ఇప్పుడు 70లో అంటే 50 సంవత్సరాలు గడిచిపోయి 50 సంవత్సరాలు దాటిపోయినాయి. ఆయన మనలో ఉన్నారంటే ఆయన చెప్పే ప్రతి విషయం మనకు ఉపయోగపడుతుంది, మనం ఆలోచింపజేస్తుంది, స్ఫూర్తినిస్తుంది. ఆయన ప్రతిదీ ఆయన యొక్క పద్య కావ్యాలు చూస్తే 1 కాదు 2 కాదు, ప్రతిదాన్ని సూచించారు. ప్రతి అంశాన్ని ఒకటని కాదు, కులమని కాదు, మతమని కాదు, మేధస్సు అని కాదు. ఆయన చెప్పారు కదా, నా గురువులు పేదరికము, కులం, మతం తేడాలు అవే నా గురువులని చెప్పుకున్నారు. ఆయన ఎంతో నలిగారు. ఆ నలగడం గురించి తెలుసుకుంటుంటే మేము కూడా నలుగుతున్నాం. మహిళలు ఇప్పటికీ పల్లెలకు వెళ్తే ఆడ మగ అనే తేడాలు, మంచి మేధావిగా పనిచేస్తున్నామని కూడా అంకేం తెలియదు, అంకేం తెలుసు అలాంటి మాటలు వింటూ ఉంటాం. అప్పుడు బాధేస్తుంటుంది. కుల వివక్ష కన్నా భయంకరమైనది స్త్రీని సమానంగా అమ్మని, అక్క, చెల్లి
బిడ్డ, భార్య. ప్రతినిత్యం వాళ్ళతోటే ఉన్నా కూడా కొంతమంది గౌరవిస్తున్నారు, పూజిస్తున్నారు, అభిమానిస్తున్నారు. కేతన సంగీత సాహిత్య సాంస్కృతిక వేదిక ప్రతి నెల క్రమం తప్పకుండా కార్యదర్శి శేషగిరీశం గారు జరుపుతూ ఉన్నారు. ప్రతి నెల జరపడం చిన్న పని కాదు, అయినప్పటికీ ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయనకి తోడుగా కృష్ణ గారు, సుబ్బరాయుడు గారు, సుబ్రహ్మణ్యం గారు వీరంతా కూడా ఉండి సహకరిస్తుంటారు. నన్ను కూడా ప్రతి నెల పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు అంశం గుర్రం జాషువా కవిత్వము మానవీయ దృక్కోణం మీద మన డాక్టర్ బ్రహ్మానంద రెడ్డి గారు కొత్త బాగా చెప్పారు. ఆయన చెప్పినవన్నీ మనం క్షుణ్ణంగా విందాము. ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరగాలని ప్రేక్షకులు ఈరోజు కొంచెం బాగా వచ్చారు. గుర్రం జాషువా మీద అభిమానంతో అందరికీ ప్రతి నెల కూడా ఇదే మాదిరిగా మీతో పాటు ఇంకొకటిని తీసుకొచ్చి సభ నిండుదనంగా ఉంటే శేషగిరీశం గారికి ఎంత కష్టపడినా దాన్ని మర్చిపోయి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తారని ఆశిస్తున్నాను. నా పేరు నలుగురు బలరామయ్య నాయుడు, ప్రపంచ తెలుగు సమాఖ్య, నెల్లూరు జిల్లా. ధన్యవాదాలు. చాలా పవిత్రమైన దినము. ఎందుకంటే సామాజిక సేవలో అద్భుతమైన ప్రగతిని సాధించి సాహితీ రంగంలో కూడా సాటి లేని వేటి నగతీరుడుగా తిరుపతి వెంకట కవుల నుంచి తమ ఎడవ పాదానికి గండ పెండేరము తేలించుకున్న ఆయన పద్యాలు కానీ అలాగే ఆయన చేసిన రచనలు కానీ మనం ఎప్పటికీ మర్చిపోలేము. ప్రతి అక్షరం కూడా మన హృదయాన్ని తట్టి లేపుతుంది. అలాంటి జాషువా గురించి, ఆ తర్వాత ఆయన చేసిన రచనల గురించి మనకు వివరంగా చెప్పేదానికి తిరుపతి నుంచి ఆయన శ్రమ తీసుకొని బ్రహ్మానంద రెడ్డి గారు ఇచ్చేశారు. వారికి కూడా మొట్టమొదటిసారిగా జాషువా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే కొద్ది మంది అయినా సరే మనసు పడి వచ్చిన వాళ్ళే కాబట్టి ఇక్కడ ఎన్ని త్వమేవ సర్వం మమ దేవ దేవ. సభాతరస్వతి నమస్సులు. ఇవాళ గుర్రం జాషువా గారి గురించి తెలుసుకోవడానికి ఉన్నటువంటి విషయం నిజంగా నాకు భారం వచ్చింది. చెప్పబోయే ముందు ఒక రకంగా నిజంగానే చెప్పాలి అంటే సో కాబట్టి ఎప్పుడైనా సరే మనిషి పుట్టిన తర్వాత మనం కూడా మన ఇంట్లో బిడ్డ పుట్టిన తర్వాత ఏమనుకుంటాం, ఈరోజు అయిపోతాడు, వాడు ముఖం చూస్తే మామూలుగా లేదు, అంతా వాళ్ళ తాగా లాగే ఉన్నాడు, ఇంట్లో గొప్పవాడు రకరకాలు ఇక్కడ మీరు కూడా పుట్టాడు. మరి మీరు పుట్టినప్పుడు సమాజం ఉన్నటువంటిది కానీ లేక వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, వాడు కాస్త పెరిగి పెద్దవాడు అయిన తర్వాత వాడు ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి పడే పరిస్థితి చూస్తారని చెప్తాడు. ఉప్పు ఘటించి వీని కులం కలిమి కబలించి దేహం పిప్పి యొనచ్చు ఈ భరత వీరుని పాదం కందకుండగా చెప్పులు గుట్టి జీవనం సేయును గాని నిరాకరింపలేదప్పుడు అప్పుగడ్డలు సుని భరతావని వీరి సేవకు ఉప్పు ఘటించి వల్ల కాస్త ముందుకు తీసుకురావడం జరిగింది. తద్వారా గీతలు కూడా కలిగితేమో ఈ విషయం శ్రమించారు. ఇక్కడ నేను గమనించిన విషయం ఏంటంటే, మాటలు చెప్పడం లేదు అన్నటువంటి భావంతో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకందరికీ నిజంగా నమస్కారం. కారణం ఏంటి అంటే, ఓకేనా, సభా సరస్వతికి నమస్కారం. నా పేరు శేషగిరీశం, చేతన సంస్థ కార్యదర్శిని. ప్రతి నెల వెన్నెలగంటి మా ప్రియమిత్రుడు వెన్నెలగంటి కోరిక మేరకు ఇక్కడ చేతన ప్రతి నెల ఒక సంగీత సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ నెలలో ముఖ్యంగా ఈరోజు 17వ తేదీ మా ప్రియమిత్రులు ప్రముఖ వక్త శ్రీ డాక్టర్ బ్రహ్మానంద రెడ్డి గారు తిరుపతి నుంచి వచ్చి జాషువా గారి కవిత్వం, సామాజిక స్పృహ అనే ఒక అంశం మీద ఈరోజు మాట్లాడారు. ఆయన ఇక్కడే ఉన్నారు. ఒక్కసారి వారిని మీరు పరిచయం చేస్తారు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో అతి ఉపన్యాసకులుగా పనిచేస్తున్నాను. ఇవాళ నెల్లూరుని సందర్శించడం, నెల్లూరులో ఉన్నటువంటి విద్యా సుగంధం తెలిసినటువంటి వ్యక్తులకి గుర్రం జాషువా కవిత్వం,
మానవీయ దృక్కోణం అనే అంశం మీద నాకు తెలిసిన విషయాలను వాటితో పంచుకోవడం జరిగింది. చాలా నాకు ఆనందంగా ఉంది. గుర్రం జాషువా మానవీయతకు నిలువెత్తు రూపమైనటువంటి సందేశాన్ని ఇవ్వడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు వాసులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.